నమస్కారం అండి. నేను ఒక 2-3 సంవత్సరాల క్రితము ఒక ఇంటికి వాస్తు చూడడానికి వెళ్ళాను. అది వెస్ట్ ఫేసు ఇల్లండి. వెస్టు, దానికి ఎదురుగా ఈస్టు, ఇది నార్తు, ఇది సౌతు. ఈ ఇల్లుకి వెస్ట్ ఫేస్ రోడ్ ఉందండి. ఇతను ఈ ఇల్లుని కొనుక్కున్నాడండి, కట్టలేదు. ఈ ఇల్లుని కొనుక్కున్నాడు. కొనుక్కున్న కొన్ని రోజుల తర్వాత వాస్తు సరిగ్గా ఉందా లేదా అని చూడమని నన్ను పిలిపించడం జరిగిందండి. ఇల్లు 2 అంతస్తులు ఉంది. కింద గ్రౌండ్ ఫ్లోరు, మీద కూడా ఒక ఫ్లోర్ ఉంది. ఇంటి లోపట అంతో ఇంతో 90% వాస్తు బాగానే ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ కింద ఈ రోడెమ్మటి చెట్లు పెట్టుకోవడానికని, పూల చెట్లు పెట్టుకోవడానికని ఈ పారుగోడకు బయట 1 ఫీటు 2 ఫీట్లు ఇట్లా తీసి దీనికి ఫెన్సింగ్ చేసి ఇక్కడ చెట్లు పెట్టుకోవడానికి ఫెన్సింగ్ చేసి ఇలా బయట నుంచి తీసిరండి. ఇక్కడ కానీ ఇక్కడ ముందు పశ్చిమ వాయవ్య భాగంలో కూడా ఇది గేట్ అండి. ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇది గేటు కరెక్ట్ ప్లేస్లోనే ఉంది. ఇది పశ్చిమ వాయవ్యంలో ఉంది. ఇప్పుడు వీరు ఈ ఇంటికి ఇలా బయట నుంచి ఎప్పుడే కానీ పశ్చిమం ఫేసు ఉన్న ఇంటికి ఇలా చెట్ల కొరకు మనము 1-2 ఫీట్లు మనము బయట రోడ్డు భాగాన్ని కలుపుకొని ఫెన్సింగ్ వేసుకొని అందులో చెట్లు పెట్టుకుంటామండి. ఇలా పెట్టుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే, ఈ ముందు నుంచి ఏదైతే ఉందో, అంటే ఇది మొత్తం ఉత్తరం కాబట్టి ఇది ఏదైతే మనం ఎక్స్ట్రా ఫెన్సింగ్ చేసుకున్నామో చెట్ల కొరకు, ఇది మనకు ఉత్తర వాయవ్యం వీధి పోటుగా తయారవుతుందండి. ఇది ఉత్తర వాయవ్యం వీధిపోటు. ఉత్తర వాయవ్యం వీధిపోటు వల్ల స్త్రీలకు అశుభం జరుగుతుందండి. తప్పకుండా స్త్రీలకు ఇది ఎఫెక్ట్ ఇస్తుంది. అనారోగ్యాలు, ఆర్థిక నష్టము, ఇంకా అష్ట కష్టాలను కూడా స్త్రీకి ఇస్తుంది. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ నుండి చూసుకుంటే ఇది దక్షిణం కదండి. ఈ దక్షిణ ఫేస్ నుంచి కూడా ఇక్కడ వీళ్ళు ఇలా ఫెన్సింగ్ చేసుకొని లోపల చెట్ల కొరకు ఇలా కట్టుకొని ఫెన్సింగ్ చేస్తారు. అది చేయబడి ఉంది నేను పోయినప్పుడు. ఇది కూడా ఏమవుతుందంటే దక్షిణ నైరుతి వీధిపోటు అవుతుందండి. ఇక్కడ నుంచి ఈ విధంగా వచ్చి ఇది వీధిపోటు. అంటే మనకి ఇక్కడ నుండి ఏ వెహికల్స్ వచ్చినా ఏది వచ్చినా మన కంటి చూపు అనేది దీని మీద పడుతుంది. ఈ పారుగోడ వరకు ఇలాగే ఉండాలండి. ఇది స్ట్రేట్గా పారుగోడ ఏదైతుందో మనకి ఇంటికి ఈ బయటికి తీసి ఇలా కట్టకూడదు. ఒకవేళ మీరు చెట్లు పెట్టుకోవాలనుకుంటే ఈ పారుగోడకు లోపలి భాగాననే మనము పెట్టుకోవాలి. అది కూడా మన ప్లేస్ను బట్టి. కానీ చాలామంది లోపట ఇంటికి బౌండరీకి మధ్యన, ఇంటి గోడకు బౌండరీకి మధ్యన ఫీటున్నర 2 ఫీట్లు వదిలిపెట్టి ఈ బయట బౌండరీకి బయట పారుగోడకు బయట 1 ఫీటో 2 ఫీట్లో తీసుకొని ఇలా వేసుకొని ఇందులో చెట్లు పెడుతుంటారు. ఈ వెస్ట్ ఫేస్కు కానీ ఈ దక్షిణం ఫేస్కు కానీ ఎప్పుడూ ఇలా కట్టకూడదండి. ఇలా కట్టడం వల్ల 2 వీధిపోట్లు తయారవుతాయి. ఒకటి ఈ ఉత్తరం సైడ్ నుండి ఉత్తర వాయవ్యం, దక్షిణం నుండి దక్షిణ నైరుతి వీధిపోటు. ఈ దక్షిణ నైరుతి కూడా స్త్రీలకు చాలా డేంజర్ అండి. ఆకస్మిక మరణాలు, యాక్సిడెంట్లు, అనారోగ్యాలు, ధన నష్టము, ఇవన్నీ లేనిపోనివన్నీ చాలా జరుగుతాయండి.
సో ఈ విధంగా చాలామంది తప్పు చేస్తుంటారు. నేను చూసిన ఇంటికి ఇలా ఉంది, నేను మాత్రం వెంటనే ఇది తీసేయమని చెప్పానండి. ఇది ఇక్కడ తీసేస్తే అప్పుడు ఇది మనకు ఎలాంటి వీధిపోటు లేకుండా తయారవుతుందండి. అంటే ఈ రోడ్డు కరెక్ట్గా ఉంటుంది. సో నేను ఒకతను ఉప్పల్ డిపో దగ్గర కూడా ఇలాగే కట్టుకుంటున్నప్పుడు చెప్పాను, ఇల్లు కట్టుకుంటున్నప్పుడే చెప్పాను. ఈ బయటికి అతను సేమ్ ఇలాగే తీసి చెట్ల కొరకు అది ఫెన్సింగ్ వేసుకున్నాడండి, స్టీల్ రాడ్లతోటి. నేను అతనికి చెప్పాను, ఇవి పెట్టకండి, ఈ పశ్చిమం ఫేస్ ఉన్న ఇటుకి ఇలా పెట్టకూడదు, అది వీధి పోట్లు 2 తయారవుతాయి, ఒకటి ఉత్తర వాయువ్యం, ఒకటి దక్షిణ నైరుతి. ఈ 2 వీధి పోట్ల వల్ల ఇంట్లో ఆడవారికి అశుభం జరుగుతుంది. ఈవెన్ యాక్సిడెంట్లు జరిగే అవకాశము ఆడవారికైనా మగవారికైనా జరిగే అవకాశం ఉంటుంది. తీసేయమని నేను సలహా ఇచ్చాను, కానీ ఉప్పల్లో ఉన్న వ్యక్తి మాత్రం తీసేయలేదు. అతనికి యాక్సిడెంటు జరగడం అయితే నేను చూశానండి. కాబట్టి కొంతమంది చెప్పినా వినరండి, అది వారిష్టము. సో మీరు ఇల్లు కట్టుకునే ముందు, ఇల్లు కొనే ముందు తప్పకుండా వాస్తు పండితుని సంప్రదించండి. అతను చెప్పిన సలహా ప్రకారము ఇల్లు కొనాలా వద్దా అనేది నిర్ణయం చేసుకోండి. అప్పుడు మనము తర్వాత ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. సో మీరెవరైనా నన్ను వాస్తుపరంగా కలవాలనుకుంటే ఈ నెంబరు నాది. నా పేరు బిఎన్ రెడ్డి, ఉప్పల్ డిపో దగ్గర ఉంటాను. థ్యాంక్ యూ అండి.